విష్ణు గారు చెప్పండి, ఏం జరుగుతూ ఉంది? నిజంగానే ఈ ఉద్యోగస్తులంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? చంద్రబాబు గారు జీపీఎస్నే కొనసాగిస్తున్న నోటిఫికేషన్ ఇస్తే ఈనాడు వాళ్ళు రాసి ఉండొచ్చు, అది వేరే విషయం. వాళ్ళు మళ్ళీ ఇదంతా జగన్ గారి ప్రభుత్వంలో చేసేశారు అని పచ్చి అబద్ధాలు రాస్తుండొచ్చు. మరి లేని టైటింగ్ యాక్ట్ రద్దు చేసిన వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీపీఎస్ని ఎందుకు రద్దు చేయలేదు? వాళ్ళు రద్దు చేయాలి కదా. రద్దు చేసి చూపించి ఇదిగో మేము కొత్త తీసుకొస్తున్నాం, లేదా సిపిఎస్ఏ ఉంటుంది, ఓపీఎస్ఏ ఉంటుందని చెప్పాలి కదా. మరోవైపు పోలీస్ శాఖ ఎందుకు ఇంత నీరు గారిపోతుంది? 3 రిటైర్డ్ ఆఫీసర్ల మీదే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందా? అంటే ఎన్నికలకు ముందు ఏ రకంగా మాట్లాడచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మనం అన్ని విషయాలు చూడొచ్చని ఈ నెల రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్ని విషయాలు కూడా కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నాయన్నమాట. కొద్ది కాలంలో, అనతి కాలంలోనే మొత్తం స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల్లో గెలవడం కోసం, ఎన్నికల్లో అధికారంలో రావడం కోసం ఏ రకంగా ఏ విషయంలో ఏ పాలసీ చెప్పినా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన విధంగా పరిపాలించవచ్చు అనేది ఒకటి స్పష్టంగా అర్థమైంది. 2 విషయాలు, ఒకటేమో ఉద్యోగస్తులకు సంబంధించి దీని మీద నిష్పక్షపాతంగా ఉద్యోగస్తులకి ప్రయోజనం చేకూర్చాలని, ఉద్యోగస్తులకి మేలు చేయాలని, ఉన్నంతలో మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కేబినెట్ సబ్ కమిటీ అని పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా కాలం పాటు కూలంకషంగా చర్చించి పరిశీలించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చింది అనమాట. సరే, దాని మీద కూడా కొంత ఉద్యోగస్తుల సైడ్ నుంచి అభ్యంతరాలు ఉంటే దాన్ని మాక్సిమం చేయగలిగినంత వరకు దాన్ని సవరించి ఉద్యోగస్తుల ముందు పెట్టడం జరిగింది. దాన్ని ఈ రోజు ఆమోదించి దాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు అనమాట. అంటే ఏంటంటే కొన్ని విషయాలేమో బురద జల్లటము, కొన్ని విషయాలేమో జగన్ గారి మీద, గత ప్రభుత్వం మీద వేయటము, కొన్ని విషయాలేమో మాట్లాడకుండా సైలెంట్ గా అమలు చేయడం అనమాట. ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఇది మనకు స్పష్టంగా కనపడుతోంది. అది ఎట్లాగైనా సరే దీన్ని ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని దీన్ని జీపీఎస్ విధానాన్ని పరిశీలించినట్టుగా, చర్చించినట్టుగా, ఆ రకంగా వెళ్తే బాగుంటుందని అనుకున్నట్టుగా కూడా తెలంగాణలోనూ మనకు ఒకసారి అవగతమైంది ఈ విధానం మీద ఏ రకంగా పాలసీ తీసుకుంటారు. రెండో అంశం ఏంటంటే శాంతి భద్రతలు. శాంతి భద్రతలు వీళ్ళిద్దరు చెప్పినట్టుగా ఏమి లేవు. ఈ 30 రోజుల్లో, నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రత అనేది కరువైపోయింది. ఎందుకంటే నిన్న ఒక ముఖ్యమంత్రి గారు హరే కృష్ణ హరే రామ ఫంక్షన్ కి వెళ్లారు. ఫంక్షన్ కి వెళ్లినటువంటి సందర్భంలో ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏమీ శాంతి భద్రతలు లేవు, మహిళలు బయటికి తిరగాలంటే చాలా ప్రాబ్లంగా ఉంది. నేను వచ్చిన తర్వాత, నేను మొన్న వైజాగ్ వెళ్తే ఆ వైజాగ్ అందరూ వచ్చి చాలా సంతోషం, చాలా ఆనందం వ్యక్తం చేశారు అని చెప్పారు. ఆయన అసలు ఏ ప్రభుత్వంలో ఉన్నారా, ప్రజలకు కళ్ళ గంతలు కడుతున్నారా, లేకపోతే వాస్తవాలు ప్రజలకు తెలియవు అనుకుంటున్నారా ఏంటో తెలియదు. మనకి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే బాపట్లో సంఘటన జరిగింది. విజయవాడలో నడి రోడ్డు మీద కన్న కూతురు కళ్ళెదుటే ఒక తండ్రిని చంపేశారు. అలాగే విశాఖపట్నంలో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో జరిగింది. అలాగే ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఒక బీసీ యువతిని మానభంగం చేసి హత్య చేసి సుగానికి సంబంధించి అక్కడ కనపడినటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తా ఉన్నాయి. కనీసం ఆ పక్కన చూడకుండా, కన్నెత్తి చూడకుండా, మాట్లాడకుండా ఈ వ్యవస్థ అంతా కూడా రాజకీయ కారణాలకే ఉపయోగించుకుంటూ వచ్చినటువంటి అనతి కాలంలోనే ఈ పోస్టింగ్లు ఇస్తూ ఎన్నికల కమిషన్, గతంలో ఎన్నికల కమిషన్ కి
సందర్భంలో వివాదమైనటువంటి అధికారులందరినీ కూడా జిల్లాలకు అప్పచెప్తూ సస్పెండ్ అయినటువంటి అధికారులందరినీ కూడా జిల్లాలకి పంపిస్తూ ఈ రకంగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రత అనేది కరువు అయిపోయినట్టు ఖచ్చితంగా మనం చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ఒక పాలసీ లేదనమాట. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి దాడులు చేసినా ఏ రకమైనటువంటి కేసులు పెట్టాలన్నా కూడా వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు ఉంటే సాధ్యపడుతుందని చెప్పని దీని గతంలో కొంతమంది మీద విమర్శలు ఇచ్చినటువంటి అధికారులందరినీ కూడా ఈ వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఎవరు ఇంటర్ఫీర్ కావద్దని చెప్పని వాళ్ళు పైనుంచి కింద దాకా ప్రతి జిల్లాలోనూ గతంలో ఈ ఆఖరికి ఎలా తయారైపోయిందంటే ఆ ప్రభుత్వంలో అసలు అధికారులు 1924 మధ్య ఎవరైనా పనిచేస్తే కలెక్టర్లు గాని ఎస్పీలు గాని ప్రిన్సిపల్ సెక్రటరీలు గాని లేకపోతే సీఏలు గాని వాళ్ళందరూ పెద్ద నేరం చేసినట్టుగా లేదా పాపం చేసినట్టుగా వివక్షత చూపిస్తూ వాళ్ళ మీద ఒక ముద్ర వేసేసి వాళ్ళు ఏదో ఇష్టానుసారం పనిచేశారని చెప్పని ఒక అభూత కల్పనలు చేసి అసలు ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా నడిపించేది ఎవరంటే 1-2 పత్రికలు నడిపిస్తాం. వాళ్ళు రాయడము వాళ్ళ వెనకాల పడి వెళ్ళిపోవడము ఆ రకమైనటువంటి కార్యక్రమం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళకు ఉన్నటువంటి సమర్థతను బట్టి కానీ వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీని బట్టి కానీ వాళ్ళ యొక్క కార్యదక్షతను బట్టి కాకుండా వేరే కోణంలో పోస్టింగ్స్ జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ 4 రోజుల పాటు శాంతి లేదు, భద్రత లేదు. ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ప్రభుత్వం నుంచి కూడా స్పందన లేదన్నమాట. హోంమంత్రి గారు మొదట్లో కొంచెం హడావుడి చేశారు. వచ్చిన ఒకటి రోజు 2 రోజు గంజాయి అని చెప్పింది. గంజాయి మీద నిన్న అనంతపురం జిల్లాలో ఏం జరిగిందో వాళ్ళ మనుషులే ఏ రకంగా పంట పండించి ప్రజల దగ్గర తీసుకొస్తారో మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ మొదటే ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే అర్థమైపోతుంది ప్రభుత్వం యొక్క విధానం ఏంటి, ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటి, ఏ విధంగా పరిపాలించబోతున్నారు అని చెప్పని ఆ 4 రోజుల్లో వచ్చినటువంటి జరిగినటువంటి సంఘటనలు గాని దాని మీద పోలీస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు గాని ఇప్పుడు ఈ నిన్న మొన్న సమూలంగా పోలీస్ అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో మార్చేసి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళని కొత్త 2-3 అధికారులకు అనుసరణలో ఏ రకమైనటువంటి పోస్టింగ్స్ ఇచ్చారో అర్థమవుతుంది. కాబట్టి ఉద్యోగస్తుల పట్ల రిటైర్డ్ అధికారులు మొత్తం చక్రం తిప్పుతున్నారంట కదా. అవునవును, ఇప్పుడే కాదు ఎన్నికల రిజల్ట్స్ రాకముందు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ముందు కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పని అప్పుడు కూడా బెదిరించారు. ఇప్పుడు కూడా ఈ రకంగా ఇది చేస్తున్నారు. కరెక్ట్ గా ఇది ఎంతకాలం ఈ రకమైనటువంటి ఏకపక్షంగా ప్రజలకి సంబంధించినటువంటి కాకుండా పార్టీకి సంబంధించిన విధంగా పరిపాలన చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. టోటల్ గా నేను అనుకునేది అంటే ఉద్యోగస్తులు జీపీఎస్ లో కానీ లేకపోతే గౌరవించడంలో కానీ వాళ్ళ పనితీరు సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ఆయన అందరినీ కూడా అన్నా అని చెప్పి గౌరవించి కూర్చోబెట్టి విష్ణు గారు అన్నా అంటూ పలకరించిన జగన్ ఏమో వ్యతిరేకించారు. ఇప్పుడు తమాషాగా ఉందా మీ డ్యామ్ టూ మంది తిట్టిన వాళ్ళని తమాషాగా ఉందా, తమాషాగా చేస్తున్నారా, మీ సంగతి చూస్తాము అది ఇది అని చెప్పిన వాళ్ళని వీళ్ళని లేదు. ఒకళ్ళేమో ఒక మినిస్టర్ గారి భార్య ఏమో పోలీసు వాళ్ళని తిడుతుంది, ఒక మంత్రి గారేమో రెవెన్యూ వాళ్ళు తిడతారు, ఒక ఎమ్మెల్యేనేమో పంచాయతీరాజ్ వాళ్ళని తిడతారు, ఒక ముఖ్యమంత్రి గారేమో ఎలక్ట్రిసిటీ వాళ్ళు తిడతారు. ఇలాగ అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఇంకోటి అచ్చెన్నాయుడు గారు పసుపు పిల్ల తీసుకొచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే టీ ఇచ్చి కూర్చోబెట్టి సన్మానం చేయ వాళ్ళు అడిగిన పని చేయకపోతే మీ సంగతి చూస్తా అన్నాడు. స్పీకర్ గారేమో నడి రోడ్డు మీదే పండుపూసలు తిట్టాడు ఆఫీసర్ని. అది ఓకే. అది తర్వాత ఇంకొకటి కూడా జరిగింది. ఇంకోటి మన స్పీకర్ గారి నియోజకవర్గంలో కోన రవికుమార్ అచ్చెన్నాయుడు ఏమో టీ తాగమనేది అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు లోపలికి రానివ్వట్లేదు, అది ఇదని కూడా వాళ్ళు బూతులు తెచ్చాడు. ఇలాగా అధికారులని అనధికారంలోనే 30 రోజుల్లోనే మొత్తం వాళ్ళని ఏ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి ఎవరు కావాలో అది మా గొప్పతనంగా భావిస్తే వాళ్ళందరినీ కూడా కించపరుస్తూ బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ
రోడ్డు మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి గతంలో 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఏనాడైనా జరిగిందా అని చెప్పని ఉద్యోగస్తులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మా ఉపాధ్యాయుల మీద లేకపోతే ఇంకొకరి మీద సరిగా పని చేయమని చెప్పడం జరిగింది తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా మనం కించపరిచే విధంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజంతా కూడా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్న విధంగా కించపరిచే విధంగా సంఘటనలన్నీ కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి దీనికి కాలమే పరిష్కారం చెప్పి